తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎగువరెడ్డివారిపల్లిలో బొక్కసం శ్రీవాత్సవ్ ఆలియాస్ సన్నీ అనే యువకుడిని అరెస్టు చేసినట్లు చంద్రగిరి పోలీసులు పేర్కొన్నారు. జనవరి 20న మౌనిక అనే యువతి ఇంటిపై దాడి చేసి పెట్రోల్తో బైకు వస్తువులను తగలబెట్టాడని వారు పేర్కొన్నారు. నిందితుడిపై 5 కేసులు, ఒక హత్య కేసు కూడా ఉందని వారు అన్నారు. అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు సిఐ సురేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పెట్టుకోవాలనా? చంద్రగిరి మండలం దిగువరెడ్డివారిపల్లికి చెందినటువంటి తానాటి మౌనిక అనే ఆవిడ గత నెల 21వ తేదీ వాళ్ళ ఇంటి మీద బొక్కసం శ్రీవాత్సవ అలియాస్ సన్నీ అనే అతను తాగిన మైకంలో ఇంటి మీద దాడి చేసి వాళ్ళ మీద కూడా దాడి చేసినట్లు, అలాగే పెట్రోల్ పోసి వాళ్ళ ఇంటి ముందర ఉన్నటువంటి వస్తువులని దహనం చేయడానికి ప్రయత్నించినట్లు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 12/26 కింద కేసు నమోదు చేయడం జరిగింది. సదరు కేసులో సంబంధపడినటువంటి ముద్దాయి అయినటువంటి బొక్కసం శ్రీవాత్సవను ఈరోజు ఎస్ఐ ప్రవళిక వారిచే అరెస్టు చేయబడినాడు. ఈ శ్రీవాత్సవ అలియాస్ సన్నీ అనేటటువంటి వ్యక్తి, ఇతను ఒక రౌడీ షీటర్. సుమారు ఇతని మీద ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, చంద్రగిరి పోలీస్ స్టేషన్లో 3 కేసులు, మొత్తం 5 కేసులు ఈ బాడీలీ అఫెన్స్ కి సంబంధించినటువంటి కేసులు నమోదు కాబడటం జరిగింది. అందులో ఒక మర్డర్ కేసు కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద ఉంది. ఇతని యొక్క మాడస్ ఆపరెండి ఏమంటే, ఇతను ఒక డ్రగ్ గంజాయి మరియు మద్యానికి బానిస అయినటువంటి వ్యక్తి. ఇతనికి మందు తాగితే ఎవరినో ఒకరిని కొడితే గలాటా పెట్టుకుంటేనే అతనికి కిక్ అనేది ఉంటుంది అనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మొన్న తాగిన మద్యం మత్తులోనే వెళ్లి గొడవ పెట్టుకోవడము, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మౌనిక వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు, కిటికీలు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి సదరు కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు ఎస్ఐ ప్రవళిక వారిచే సదరు సన్నీని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి చాలా బ్యాడ్ వైజెస్ ఉన్నాయి. ఇతనికి ఒక ఎన్నిసార్లు కేసులు నమోదు చేసినా కూడా భయం లేదు కాబట్టి ఇతని మీద ఈరోజు అతన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపిస్తున్నాం. ఇతనితో పాటు ఇంకెవరిన ముద్దాలు ఉన్నారు? ఇంకెవరు లేదు, సింగిల్.